ఈరోజు వాలెంగ్ నుంచి చైనా బోర్డర్ గురించి చెప్తా. ఈ మధ్యలో జరిగిన జర్నీ. సో ఫస్ట్ వాలెంగ్ ఎలా వచ్చాను అంటే తేజు అనే విలేజ్ దగ్గర. సో అరుణాచల్ ప్రదేశ్లో ఒక ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ మార్నింగ్ జర్నీసే, ఆఫ్టర్నూన్ జర్నీస్ ఉండవు. లైక్ ఈవినింగ్ నువ్వు ట్రాన్స్పోర్ట్ దొరకదు నీకు. మ్యాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దొరకదు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ దొరకదు. సో తేజు అనే విలేజ్ దగ్గర లైక్ ఆ రోజు నేను స్టే చేశాను అక్కడ. ఎందుకంటే ఆ ఊళ్ళో స్పెషాలిటీ ఏమి ఉండదు, కానీ నెక్స్ట్ డే నేను వాలెంగ్ వెళ్ళడానికి బస్ పట్టుకోవాలంటే ఆ రోజు తేజులో స్టే చేయాలి. ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళాను. తేజు దగ్గర స్టే చేసిన తర్వాత మార్నింగ్ 6 o'clockకి వాలెంగ్ బస్. 6 o'clockకి వాలెంగ్ బస్సు ఎక్కా. అసలు గవర్నమెంట్ టికెట్ తీసుకొని ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ 2:30 అయింది వాళ్ళ వాలెంగ్లో నన్ను దింపేటప్పటికి. వాలెంగ్లో కూడా నాకు ఎక్కడ ఉండాలి ఏమనేది ఏం తెలియదు నాకు. నేను కండక్టర్ని డ్రైవర్ని అడిగాను నేను. సో ఎక్కడ ఉండాలి, ఇక్కడెక్కడైనా ఉండడానికి ఏమన్నా చూపిస్తారా నాకు అని చెప్పేసి అడిగాను నేను. సో కండక్టర్ కూర్చోమన్నాడు. కూర్చో, నేను చూపిస్తానులే, నేను చెప్తాను అన్నారు. ఆ పాయింట్ వచ్చింది, ఒక స్టేజ్ దగ్గర ఆపేసి వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 1 గంట దాకా కనిపించలేదు వాళ్ళు. ఈ లోపల నేను ఏం చేస్తాను, కింద కూర్చోండి తిరుగుతున్నా, ఆ చుట్టుపక్కలన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు ఆర్మీ వాళ్ళు వచ్చారు. సో ఆర్మీ వాళ్ళు లైక్ వాళ్ళ షాప్కి వచ్చారు, వాళ్ళు ఏవో తీసుకుంటున్నారు అన్నమాట. సో ఒక 4 ఉన్నారు ఆల్మోస్ట్. వాళ్ళు ఒకళ్ళు పుట్టినరోజు అంట. సో పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవడానికి ఏవో సామానం తీసుకుని వండుకోవడానికి తీసుకెళ్తున్నారు వాళ్ళు. సో అందులో ఒక ఆయన అక్కడ బేస్ క్యాంప్ హెడ్ అంట. ఆయన తెలుగు ఆయన. మాట్లాడండి మామూలుగా వెళ్ళి, జనరల్గా వెళ్ళి మాట్లాడితే లైక్ నువ్వు తెలుగుడుగా, లైక్ ఓకే. సో నేను ఇక్కడ ఇలా హెడ్ అన్నీ చెప్పారు, ఇలా వేరే పుట్టినరోజు ఉంది, ఇలా సెలబ్రేషన్. లైక్ 2 తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, లైక్ వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలాసేపు మాట్లాడారు నాతో. మాట్లాడి ఆయనకి తెలుగు అనే అభిమానం అంతే. లైక్ ఆయన మాట్లాడారు లైక్ సో నేను ఇక్కడే ఉంటాను, లైక్ ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ నుంచి ఈ బేస్ క్యాంప్ దగ్గర ఉంటున్నాను. నన్ను నాకు బేస్ క్యాంప్కి తీసుకెళ్ళిపోవాలని ఉంది నిన్ను. కాకపోతే సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళని ఎల్లో చేయరు అక్కడ, లేదంటే నేను నిన్ను నా బేస్ క్యాంప్కి తీసుకెళ్ళిపోతాను. నేను అసలు ముఖం తెలియని వాళ్ళు ఒక ఆర్మీ ఆఫీసర్ లైక్ తీసుకెళ్ళిపోతా అన్నాడు ఆయన. మీరు ఆ మాట అన్నారు చాలు. మాట్లాడారు అన్నమాట. మా అమ్మాయి కూడా సాఫ్ట్వేరే, హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. సో లైక్ అన్నీ చెప్పి నాకు సలహా, ఇక్కడ జాగ్రత్తగా ఉండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మాయిలు చాలా ఫాస్ట్, ఇక్కడ లైక్ ఇక్కడ వాళ్ళు సెటిల్ అవ్వరు కదా సరిగ్గా ఇక్కడ. సో ఎవరైనా కొంచెం చుట్టుపక్కల నుంచి ఎవరైనా వచ్చారు అంటే ఇక్కడ బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తారు. ఇక్కడ జాగ్రత్తగా ఉండు. సో నీకు ఏం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి, కిందకు వచ్చి బేస్ క్యాంప్ దగ్గర ఉంటాను నేను, జాగ్రత్తగా ఉండంటే నేను చెప్పాను. ఇలా డ్రైవరు వీళ్ళు నాకు చెప్పారండి, వాళ్ళు ఏదో అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తా అన్నారు నాకు అంటే, ఓకే అయితే సరే, అయితే ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం కిందకు వచ్చి నేను చూసుకుంటా అన్నారు. జాగ్రత్తగా ఉండు అన్నారు. సరే థ్యాంక్స్ చెప్పా. ఆ పుట్టినరోజు అయిన లైక్ 2 సెంటర్ ఫ్రెష్లు ఇచ్చి అవే చాక్లెట్లు, అదే నా బర్త్డే గిఫ్ట్ అని చెప్పి తీసుకోమన్నారు. థ్యాంక్స్ చెప్పి హ్యాపీ బర్త్డే చెప్పి లైక్ మాట్లాడా అలాగా. సో 1 hour అయిన తర్వాత వీళ్ళు వచ్చారు ఫైనల్గా. సరే ఎక్కువ బస్సు అని చెప్పేసి ఎక్కించారు మళ్ళీ. సో అక్కడ గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి, ఐఎస్బిటి అని చెప్పేసి ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళు, లేదంటే లైక్ ముందుగా బుక్ చేసుకోవాలి అలాంటి క్వార్టర్స్ అన్నమాట. లైక్ ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు అవి. సో నన్ను అక్కడ తీసుకెళ్ళారు వాళ్ళు. ఫస్ట్ లైక్ డ్రైవర్ అన్నాడు, వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా, అలో చేయరేమో, వద్దు అన్నాడు.
అప్పుడు కండక్టర్ ఏముందిలే నేను చూసుకుంటాను నేను వచ్చా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాను నన్ను. సో అక్కడికి వెళ్ళాక అక్కడ వాళ్ళతో మాట్లాడారు, వీడు టూరిస్టు ఇక్కడ ఉంటాడు అని చెప్పేసి. ఓకే ఇక్కడ ఉండు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అక్కడ లైక్ ఒక పెద్దవాడు ఎవరు ఉంటే లైక్ ఏం చేస్తున్నావు ఈరోజు రెస్ట్ తీసుకో రేపు పొద్దున్న వెళ్ళు అన్నీ చెప్తారన్నమాట. ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటాము మేము అన్నీ అని చెప్పేసి. అది హార్డ్లీ ఒక 30-40 ఇల్లు ఉన్న ఒక ఊరు అంతే. లైక్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఆ ఇల్లుల కంటే ఆర్మీ బేస్ క్యాంపు ఆర్మీ పీపుల్ ఎక్కువ అక్కడ. సో అక్కడ ఏంటంటే సిగ్నల్ కూడా రావు, సిగ్నల్ కూడా ప్రాబ్లం అక్కడ. ఓన్లీ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వచ్చేదంట. సో వాళ్ళు అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఓన్లీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసుకుంటా మాట్లాడుకుంటానికి వ్యాన్లో వెళ్తూ ఉంటారు వాళ్ళు సిగ్నల్ గురించి. సో అలాంటిది నేను వెళ్ళాను కదా ఆ రోజు, లైక్ ఆ రోజే అప్పటిదాకా ఎయిర్టెల్ సిగ్నల్ లేదంట. సో నేను వెళ్ళిన రోజు ఎయిర్టెల్ సిగ్నల్ వచ్చింది అక్కడ. సో నువ్వు వచ్చావు అక్కడ అందరూ లైక్ నాతో అటకారం ఆడారన్నమాట, నువ్వు ఈరోజు వచ్చావు ఇక్కడికి కదా అందుకే నీకు ఎయిర్టెల్ సిగ్నల్ కూడా వచ్చేసింది ఈరోజు అని చెప్పేసి. సో ఆ రోజు అలాగా రెస్ట్ తీసుకున్నా. సో ఫుడ్ ఏదో నా దగ్గర ఉన్న ఫుడ్ తినేసాను నేను ఆల్రెడీ, ఎందుకంటే నాకు ఆల్రెడీ చెప్పారు ముందు ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు, లైక్ ఏమన్నా స్నాక్స్ అవి తీసుకెళ్ళాలంటే నేను కేక్స్ అవన్నీ క్యారీ చేసాను. అక్కడ దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది, ప్రాబ్లం ఏం లేదు. అయినా సరే లైక్ ఆ రోజు సో అక్కడ వ్యాలంగ్లో ఏంటంటే సన్ రైజ్ పాయింట్. సో మన ఇండియాలోనే ఫస్ట్ సన్ రైజ్ పాయింట్ వ్యాలంగ్లో అనమాట. పొద్దున్నే లైక్ దాన్ని ట్రెక్కింగ్ వెళ్ళాలి అది. సో నాకు లైక్ నేను పొద్దున్నే లైక్ 12 లేసాను నేను, మిడ్ నైట్ 12 లేసి 1 రెడీ అయ్యి, ఆల్మోస్ట్ 1 రెడీ అయ్యి నేను ట్రాన్స్పోర్ట్ ఏమీ లేదు నాకు అక్కడ. అంటే అది ముందు బుక్ చేసుకోవాలంట, నాకు అంత ఐడియా లేదు అక్కడ. సో వాళ్ళు చెప్పాడు లైక్ అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు నేను అరేంజ్ చేస్తాను అది అన్నాడు. తర్వాత ఇంకెవరు మాట్లాడలేదు. సర్లే ఏముందని చెప్పేసి నేనే లైక్ అలా నడుచుకుంటూ వెళ్తున్నా. 1 స్టార్ట్ అయ్యాను నేను. 1 స్టార్ట్ అయ్యా, లైక్ ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ అనమాట వెళ్ళాలి. నడుస్తున్నా అంటే నాకు తెలిసి లైక్ 1 కల్లా అందరూ స్టార్ట్ అవుతారు, మధ్యలో ఎవరో ఒకరు తగులుతారు ఖచ్చితంగా అని నా గెస్ యాక్చువల్గా. అట్లీస్ట్ ఆర్మీ వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఆర్మీ వాళ్ళు లైక్ ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా సరే అదే రూట్లో వెళ్ళాలి, ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారన్నమాట మ్యాక్సిమం. ఏమో ఆ రోజు అలా నడుస్తున్నా, అదొక చిన్న సైజ్ అడవిలో ఉంది, లైక్ ఇంకేం కనిపించట్లేదు కూడా అక్కడ. ఫోన్ టార్చ్ పెట్టుకుండి ఒక్కనే నడిచేస్తున్నాను నేను. ముందు ఎవరు లేరు, వెనకాల ఎవరు లేరు, చీకటే. అలా నడుస్తూనే ఉన్నా, ఎవరు రావట్లేదు. నాకేం అర్థం కాలేదు, ఎవరు రావట్లేదంటే వీళ్ళందరూ ఎవరో ఒకరు రావాలి కదా అని. ఎక్కడ అలా నడుస్తూనే ఉన్నా, ఆ చీకట్లో టార్చ్ లైట్ పెట్టుకుని నడిచేస్తున్నాను నేను. అలాగా 2 కిలోమీటర్స్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ కూర్చుండి నాకు అర్థమైంది ఇంకెవరు రారు అని డిసైడ్ అయిపోయాను నేను. అలా ఒక 5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత అసలు నాకు ఒక డౌట్, ఎందుకంటే ఫోన్లో సిగ్నల్ లేదు, నేను వెళ్తున్న రూట్ కరెక్టా కాదో నాకు డౌట్. ఎందుకంటే ఎవడో కనిపించట్లేదు, మనిషి అన్నాడు ఎవడో కనిపించట్లేదు అక్కడ. నేను వెళ్తున్న రూట్ ఏంటి అంటే నాకు అర్థం కాలేదు. సో ఈ దారిలో ఒకళ్ళు బైక్ మీద ఎవరో రివర్స్లో వస్తున్నారన్నమాట. వాళ్ళని అడిగాను, తిన్నగా వెళ్ళిపో అన్నారు. ఓకే ఎవడో చెప్పాడరా బాబు అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆర్మీ బేస్ క్యాంప్, ఆర్మీ చెక్కింగ్ పాయింట్ వచ్చింది ఒకటి. పోనీలే వీళ్ళు ఎవరో ఉన్నారో సరే అడుగుదామని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళేసి నేను ఇలాగా సన్ రైజ్ పాయింట్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఆర్మీ ఆయనతో అడిగితే, ఒక్కడే వెళ్ళిపోతావా, ఏం వెహికల్ లేదు ఏం లేదు, ఎలా వెళ్ళిపోతావు, సరే అయితే ఇలా వెళ్ళు నా డీటెయిల్స్ అవన్నీ అడిగారు, చెప్పాను నేను. సరే అయితే ఇలా వెళ్ళు అని చెప్పేసి చెప్పారు. నేను అలాగా నడుచుకుంటూ వెళ్తున్నా. సో నడుచుకుంటూ వెళ్తున్నా, లైక్ అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళి ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ నడిచాను నేను. 3 అయింది. 3 నాకు ఒక సర్టెన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో నాకేం అర్థం కాలేదు, నాకు రూట్ తెలియదు. కనీసం ఒక ఇండికేషన్ అయినా పెట్టాలి వాళ్ళు, ఈ రూట్లో వెళ్ళాలి అని. అలా కనీసం ఇండికేషన్ కూడా పెట్టలేదు. ముందుకు తిరుగుతున్నా వెనక్కి తిరుగుతున్నా, అలా ఎక్కడ
లైక్ 4 o'clockకి సన్రైజ్ అయిపోతుంది అక్కడ. ఏమి కనిపించలేదు నాకు. సరే ఏం చేద్దాం ఇంకా అటు ఇటు లైక్ ఒక పాయింట్ ఉంది అనమాట. డిబ్రూ వ్యూ పాయింట్ అని చెప్పి ఒక వ్యూ పాయింట్ ఉంటే ఆ వ్యూ పాయింట్ దగ్గర కూర్చుండి ఎవరు లేదు మనిషి అని కూడా చెప్పడానికి. అలా వెళ్తే అక్కడ డిబ్రూ వ్యాలీ రిసార్ట్ అని ఒక రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్లో లోపలికి వెళ్ళి అరిశాను ఒక పావుగంట సేపు, ఎవరన్నా మనిషి అన్న కూడా కనిపిస్తాడని. ఎవరు కనిపించలేదు. సరే ఏం చేస్తాం ఇంకా అలా నుంచున్నా. 8 కిలోమీటర్లు నడిచాం కదా, అయినా సరే సన్రైజ్ అయిపోయింది. 4:30 అయిపోయింది. 4:30 దాకా అక్కడే ఉన్నాను. సరే 8 కిలోమీటర్స్ నడిచాం కదా, ఆకలి వస్తే నా దగ్గర కేక్లు ఏవో పట్టుకెళ్ళాను. అది తినేసి సో సన్రైజ్ అయితే చూడలేదు, ఆ వ్యూ చూశాను. చాలా బాగుంది వ్యూ, నేచర్ వ్యూ చాలా బాగుందన్నమాట. పక్కన లైక్ రివర్ ఉంది, లోహిత్ రివర్ అన్నమాట అది. సో ఇక్కడ కూడా ఏంటంటే 2 డిఫరెంట్ రివర్స్, లైక్ ఒకటేమో లైక్ గ్రీన్ కలర్లో ఉంది, ఒకటేమో మడ్డీ కలర్లో ఉంది. 2 కనెక్ట్ అవుతూ ఉంటాయి ఇవి. లైక్ అది కూడా చాలా బాగుంటుంది. అదే నేను యాక్చువల్గా గంగానది ఫార్మేషన్ ఉన్నప్పుడు చూశాను నేను అది. సో ఇక్కడ కూడా అదే కైండ్ ఆఫ్ లైక్ సినారియో చూశాను నేను. వ్యూ చాలా బాగుంది. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నా. సో అలా ఇంకొక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ నడిచాను. అప్పుడు ఒక ఇల్లు కనిపించింది. ఇక్కడ ఏంటమ్మా సన్రైజ్ పాయింట్ అది ఎలాగా అని చెప్పేసి అవును అడిగితే, నువ్వు వచ్చావు అలానే వెళ్ళాలి, అక్కడ ఒక డిబ్రూ వ్యాలీ రిసార్ట్ ఉంటుంది కదా, ఆ రిసార్ట్ నుంచి లోపలికి వెళ్ళాలి. నేను రిసార్ట్ లోపల దాకా లైక్ అక్కడ దాకా వెళ్ళాను. ఆ రిసార్ట్ కిందకి ఏముంటుందిలే అని చెప్పేసి నేను వెళ్ళడం మానేశాను. నేను ఆ చీకట్లో నాకేం కనిపించలేదు కూడా. ఇంకెలా నడుస్తూనే ఉంటానని చెప్పి సగం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను. కానీ నాకు తెలిసింది ఏంటంటే తర్వాత ఆ రూట్లోనే వెళ్ళాలి. ఓకే అయితే ఇంకేం చేస్తాం, అయిపోయింది, సన్రైజ్ అయిపోయింది, మనం చేసేది ఏం లేదు. సరే మామూలు సన్న కనిపిస్తాడు కదా అని అటు నుంచి అలా అక్కడ నేను అవును అడిగాను, ఇక్కడ నుంచి చైనా బోర్డర్ వెళ్ళాలి కదా, చైనా బోర్డర్ వెళ్ళాలి అంటే ఎంత దూరం వెళ్ళాలి అన్న. ఎంత దూరం వెళ్ళాలంటే ఒక 25-30 కిలోమీటర్స్ వెళ్ళాలన్నారు. 30 కిలోమీటర్స్ వెళ్ళాలా, సర్లే ఎవరో ఒకరు దొరుకుతారు కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. సో ఆల్మోస్ట్ అక్కడికి నేను ఒక 12 కిలోమీటర్లు నడిచేసాను. అప్పటికి నేను ఆల్మోస్ట్ 6 అయ్యింది. అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక పాయింట్ వచ్చింది. అది కూడా ఒక స్మారక లైక్ ఒక ఇల్లు లాంటిది ఏదో ఉంది, లైక్ ఏదో స్మారక చిహ్నం లైక్ బ్యాటిల్ యుద్ధంలోకి సంబంధించి ఏదో ఒకటి ఉంది. సో అక్కడ కూర్చున్నాను నేను. అలా ఒక పావుగంట 20 మినిట్స్ కూర్చొని వెహికల్స్ వస్తాయి రాకుండా ఉంటాయా అని చెప్పేసి. ఆపోజిట్లో వస్తున్నాయి కానీ నేను వెళ్ళే దారిలో వెహికల్స్ ఏమైనా రావట్లేదు. సరే ఏం చేద్దాం, అలానే కూర్చున్నాను. ఇంకా నడవడం అంటే కష్టం, నడిచే ఓపిక ఏం లేదు నాకు. వెహికల్ వస్తే వెళ్దాం, ఎప్పుడు వస్తే అప్పుడు కూర్చుందాం అని చెప్పి అలా కూర్చునిపోయాను నేను. ఈ లోపల ఒక జిప్సీ వాళ్ళు వచ్చారు. లక్కీగా ఒక జిప్సీ ఆయన వచ్చాడు. కూర్చున్నాను నేను, అక్కడెక్కడో కూర్చున్నాను. ఆ జిప్సీ అక్కడెక్కడో కనిపిస్తుంది నాకు, వస్తుంది కదా పరిగెట్టుకుని వెళ్ళి ఆపరా బాబు అంటే ఆడు ఆపాడు పాపం. ఇలా చైనా బోర్డర్ చూద్దాం అనుకుంటున్నాను నేను. నువ్వు ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా తీసుకెళ్ళిపో, నువ్వు ఎక్కడ ఆపితే అక్కడ ఆపే అన్నా నేను. సరే అయితే ఎక్కువ అన్నా. చాలా మంచివాడు ఆయన. నేను వెళ్తున్న దారిలో అలా వెళ్తున్నాను. అది చాలా రిస్క్. అసలు రోడ్ కొంచెం ఒక 10 కిలోమీటర్స్ అయితే రోడ్డే బాగోలేదు. అసలు రోడ్డు బాగోలేదు అంటే రోడ్డు ఎలా ఉందంటే పైనుంచి లైక్ కొండ చర్యలు విరిగి పడుతున్నట్టు, లైక్ అంత మడ్డీ రోడ్డు, చాలా దారుణంగా ఉందన్నమాట. నేను వెళ్ళాలి అంటే ఇంకా రోజంతా నడిచినా నేను వెళ్ళను ఇంకా డెఫినెట్లీగా, ఎందుకంటే ఇటు నుంచి ఎవరు రావట్లేదు. లక్కీగా ఆయన అలా తీసుకెళ్ళాడు. ఆల్మోస్ట్ ఒక 12-13 కిలోమీటర్లు తీసుకెళ్ళాడు ఆయన. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆపాడు. ఇది చైనా ఫస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పేసి. పాపం నేను చెప్పాను కదా చైనా కూడా చూడాలనుకుంటున్నానని. ఆయన నా గురించి ఆ స్పాట్లో ఆపి ఇక్కడ నుంచి ఫస్ట్ చైనా వ్యూ, ఇక్కడ నుంచి చైనా కనిపిస్తుంది చూడు అని చెప్పేసి చూపించారు. అంటే మనకేం పెద్ద కనిపించదు, ఇది స్పాట్స్ అని ఇవే చెప్పారన్నమాట. ఇది అంటే ఈ కొండలు దాటాక ఇవన్నీ చైనా ఇదంతా చెప్పారు. అక్కడ ఆర్మీ ఆఫీసర్లు వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అందరూ. ఒక 10 నిమిషాలు చూసిన తర్వాత మళ్ళీ ఎక్కించుకున్నారు. నా గురించి ఆపారు అన్నమాట, నాకు చూపించడానికి ఆపారు.
సో మళ్ళీ ఎక్కి అలా వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇంకొక 10 కిలోమీటర్స్, లైక్ ఆల్మోస్ట్ అయితే 30 కిలోమీటర్స్ ఉంటుంది. కాహో అనే ప్లేస్కి వెళ్ళాలి మనం. లైక్ కాహో అనే ప్లేస్కి వెళ్తే కొంతమంది అది ఫస్ట్ సిటీ అంటారు, కొంతమంది అది లాస్ట్ సిటీ అంటారు. ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అది. సో అక్కడ నుంచి నేను అలా వెళ్తున్నాను నేను. సో ఆయన తీసుకెళ్ళారు. లైక్ ఆల్మోస్ట్ ఆయన లైక్ ఆ కాహో అనే 2 ఊర్లు ముందు నన్ను ఆపేశారన్నమాట. సో లైక్ నేను ఇక్కడే వెళ్తాను. సో నువ్వు ఇక్కడ నుంచి దొరికితే దొరికి పట్టుకుని వెళ్ళు అని చెప్పేసి తీసుకెళ్ళారు. ఇంకా ఆయన థ్యాంక్స్ చెప్పాను. ఆల్మోస్ట్ ఆయన ఒక 20 కిలోమీటర్స్ దగ్గర నన్ను 22 కిలోమీటర్స్ దాకా తీసుకొచ్చాడు ఆయన. ఆయన లేకపోతే నేను ఇంకేం నడుస్తూనే ఉండాలి ఇంకా. సరే ఆయన థ్యాంక్స్ చెప్పుకుంటే అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వ్యూ చాలా బాగుంది. ఆ విలేజ్ ఉంది మెస్మరైజింగ్. అసలు ఆ వ్యూ అంతా అరుణాచల్ ప్రదేశ్ అంతా వ్యూసే, నేచర్ అంతా. నడుస్తున్నా ఒక 2 కిలోమీటర్స్ నడిచా. ఎవరు రావట్లేదు ఏంటరా బాబు అని చెప్పేసి ఏం చేస్తాం, అలా నడుస్తూనే ఉన్నా. ఈ లోపల ఒక బండి అతను వచ్చి, బాబు నేను ఇలా చైనా వెళ్ళాలి అంటే, నేను ఎంతో దూరం వెళ్ళినా ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్తాను, నా వర్క్షాప్ ఉంది అక్కడ దాకా వెళ్తానంటే, సరే అక్కడ దాకా దింపు చాలు అంటే, సరే అయితే ఎక్కువ అని చెప్పేసి ఆ 2 కిలోమీటర్లు ఎక్కానమాట. ఏదో ఒక రిలీఫ్. మీకు చెప్తాను నేను, ఒక బండి మీద వెళ్ళేవాడికి కారు మీద వెళ్ళేవాడికి కిలోమీటర్ అంటే 2 మినిట్స్ 3 మినిట్సే, కానీ నడిచేవాడికి తెలుస్తుంది 1 కిలోమీటర్ అంటే 15 నిమిషాలు 20 నిమిషాలు నడాలి. అంటే నాకు ఒక 500 మీటర్స్ లిఫ్ట్ ఎక్కించుకున్నా చాలా అపురూపంగా ఉంటుంది నాకు, ఎందుకంటే ఒక 10 నిమిషాలు కలిసి వస్తుందని. సో 2 కిలోమీటర్స్ ఎక్కించుకున్నాడు ఆయన లిఫ్ట్. 2 కిలోమీటర్స్ ఎక్కించుకున్న తర్వాత అక్కడ నుంచి నేను ఇంకొక 6 కిలోమీటర్స్ వెళ్ళాలి చైనా బోర్డర్కి వెళ్ళాలంటే. లక్ ఏంటంటే లైక్ ఫ్లాట్గా ఉంది, మధ్య కొంచెం డౌన్గా ఉంది, బాగానే ఉంది. మీకు రోడ్ ఎలా ఉంది అంటే ఇటుపక్క కొండ, అంటే ఇంక నీకు ఇటుపక్క వెళ్ళడానికి ఏమీ లేదు. ఆ రోడ్ అంతా 6 కిలోమీటర్స్ రోడ్ అంతా ఇటుపక్క అంతా కొండ, ఇటుపక్క అంతా వాటర్, లైక్ లోహిత నగర్ ఫ్లో వెళ్తూనే ఉంది. అలా చిన్న రోడ్డు అంతే. నువ్వు అటు ఏమి వెళ్ళలేవు, ఇటు ఏమి వెళ్ళలేవు, రోడ్డు నుంచే నడుచుకుంటూ వెళ్ళాలి. ఎవరు రావట్లేదు ఇంకా. సరే ఏం చేస్తాం, నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. అలా నడుచుకుంటూ వెళ్తున్నా. ఒక చోట నాకు వుడెన్ బ్రిడ్జ్ కనిపించింది నాకు. అటుపక్క ఏదో కొంచెం విలేజ్లో అనిపించింది. నేను విలేజ్ అనుకున్నాను. సరే నేను బ్యాగ్ తెచ్చుకున్నాను. ఆ బ్యాగ్ ఇక్కడ పడేసి బ్రిడ్జ్, అదొక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. చాలా బాగుంది అది. బ్రిడ్జ్ ఎక్కుతుంటే ఊగుతుంది. అది రివర్ మధ్యలో అనమాట. ఏమన్నా తేడా పడ్డామంటే రివర్లో పడతాము, ఎక్కడికో కొట్టుకుని వెళ్ళిపోతాం అనమాట. కానీ ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను. చివరిదాకా వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అది మన ఇండియన్ ఆర్మీ వాళ్ళ బేస్ క్యాంప్, అస్సాం వాళ్ళ బేస్ క్యాంప్. లైక్ ఆర్మీ వాళ్ళు కూడా లైక్ బ్యాటిల్, లైక్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాడ్జ్ ఉంటుంది. అంటే ప్రతి స్టేట్ వాళ్ళకి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. వాళ్ళొక రైనోసార్ నేమ్స్ అని ప్రతి స్టేట్కి ఒక్కొక్క నేమ్ పెట్టుకుంటారు. ప్రతి స్టేట్ నుంచి కూడా ఒక కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఉంటారు అన్నమాట, స్పెషల్గా మన ఇండియా తరపున ఫైట్ చేయడానికి. వాళ్ళు అస్సాం రైఫిల్స్ అంట. సో నాకు తెలియదు, నేను ఏదో విలేజ్ అనుకుంటూ వెళ్ళి సరే అని చెప్పేసి పైకి వెళ్ళి అలా చూద్దాం కదా అని వెళ్ళాను. పైకి వెళ్ళిన తర్వాత ఆయన కూర్చున్నారు, ఆర్మీ ఆయన. సో నాకు తెలియక వచ్చానండి, ఇలాగా ఏదో విలేజ్ అనుకున్నాను నేను, నాకు ఇది ఆర్మీ అని తెలియదు అని చెప్పేసి వచ్చా. సరే అయితే ఓకే. అయితే ఆయన ఏదో చదువుకుంటున్నాడు. ఆయన మాట్లాడాను, ఏం చదువుకుంటున్నారు మీరు, ఏం చేస్తున్నారు అంటే, ఒక 5 నిమిషం మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడించాలి, లోపల చాలామంది ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడి వెళ్ళని చెప్పి పంపించారు. లోపలికి వెళ్తే అక్కడ లైక్ ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు కొంతమంది, లైక్ ఒక 6-7 మెంబర్స్ దాకా ఉన్నారు. అంటే అది ఒక చిన్న బేస్ క్యాంప్. అది క్రాస్ చేసుకుంటూ ఒక 1 కిలోమీటర్ వెళ్తే అది పెద్ద బేస్ క్యాంప్ ఉంటుంది అన్నమాట. ఇది జస్ట్ ఎంట్రీ పాయింట్ లాగా.
సో అక్కడికి వెళ్ళాను. వాళ్ళు పాపం మంచినీళ్ళు తాగు అని చెప్పేసి మంచినీళ్ళు తాగమని చెప్పేసి, ఇలా వచ్చావా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం జాబ్ చేస్తావు, నీ జీతం ఎంత, ఇవన్నీ అడిగారన్నమాట. కూర్చున్నాను ఒక 20-30 మినిట్స్ కూర్చున్నాను అక్కడ. అక్కడ ఫ్లవర్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఒక ఫోటో తీసుకున్నాను నేను. ఫోటో తీసుకుంటూ, ఫోటోలు తీయకూడదు ఇక్కడ ఆర్మీ ఆఫీస్ కదా, ఫోటోలు తీయకూడదు అంటే, లేదండి ఓన్లీ ఒక్క పువ్వు ఒక్కటే ఫోటో తీసాను, నాకు ఈ పువ్వు చాలా నచ్చింది, స్పెషల్గా అనిపించింది అంటే, సరే అయితే అని చెప్పేసి వెళ్ళిపోయిద్ది అని చెప్పేసి ఇంక నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. ఇంకా మళ్ళీ రివర్స్లో వచ్చేసాను నేను. రివర్స్లో వచ్చేసిన తర్వాత నడాలి మళ్ళీ ఒక 3-4 కిలోమీటర్స్ నడాలి చైనా బోర్డర్ వెళ్ళాలంటే. నో లిఫ్ట్ ఏం రాలేదు, ఇంకా నడిచేసాను అంతే. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను. అలా మాట్లాడుకుంటూ నాతో నేను అలా మాట్లాడుకుంటూ పాటలంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా అలా లైక్ ఏంటంటే ఒక్కొక్క చోట సిగ్నల్ వస్తుంది, ఒక్కొక్క చోట సిగ్నల్ రాదు. వెళ్ళిపోయి అలా అలా వెళ్ళిపోయిన తర్వాత కాహో విలేజ్ వచ్చింది ఫస్ట్. కాహో విలేజ్ వస్తే హార్డ్లీ మీకు ఒక 10-15 ఇల్లులు ఉంటాయి అంతే, అంతకు మించి ఏమి ఉండదు అక్కడ. కాకపోతే అలా నడుచుకుంటూ లైక్ ఆ విలేజ్ చూద్దాం కదా అని చెప్పేసి ఆ లోపలికి వెళ్ళా. ఒక ఆవిడ వాళ్ళ పాపతో అక్కడ ఉండి ఫార్మింగ్ చేస్తున్నారు. అదంతా బాగుంది, వాళ్ళు ఫార్మింగ్ చేసే విధానం చాలా బాగుంది. చూశాను వాళ్ళు ఎలా ఫార్మింగ్ చేస్తున్నారు ఏంటి అంతా చూశాను నేను. అంతా చూసిన తర్వాత ఒక ఇల్లు ఉంది అక్కడ. అక్కడ మంచి చెరుగళ్ళు అవన్నీ కనిపించినాయి నాకు. చెరుగడ్డ కావాలి, ఎలాగైనా తినేయాలి డిసైడ్ అయ్యాను నేను. ఎలాగైనా చెరుగడ్డ తినేయాలి, సర్లే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాను. ఇల్లు చాలా బాగుంది అది. ఆ ఇంటి చుట్టూరా లైక్ ఎన్ని పువ్వులు అంటే అన్ని పువ్వులు పెంచారు. చాలా రకాల ఇంచుమించు హార్డ్లీ ఒక 10-15 లైక్ 10-15 రకాల పువ్వులు, రకరకాల చెరుకుగడ్డలు, లైక్ తినే ద్రాక్ష పళ్ళు, దానిమ్మకాయలు, లైక్ చాలా ఫ్రూట్స్ చాలా పెంచుతున్నారు అన్నమాట. పెద్ద ఆయన ఆల్మోస్ట్ ఒక 75 ఇయర్స్ పైన ఉంటాయి. నన్ను చూశారు, చూసి లోపలికి రమ్మన్నారు. లోపలికి రమ్మంటే కూర్చున్నాను నేను. ఆయన ఏదో జపం చేసుకుంటున్నారు. ఆయన మాట్లాడారు నాతో, చాలా బాగా మాట్లాడారు. కొంతసేపు అలా మాట్లాడినందుకు మంచినీళ్ళు కావాలంటే సరే ఆగైతే కూలింగ్ వాటర్ తీసుకొస్తాను అని చెప్పేసి ఫ్రెష్ కూలింగ్ వాటర్ తీసుకొస్తానంటే, మన ఇంట్లో కూలింగ్ వాటర్ అంటే ఫ్రిడ్జ్లోంచి తీసుకురావడాలు, ఎక్కడి నుంచో కుండలోంచి తీసుకురావడాలు. వీళ్ళ కూలింగ్ వాటర్ ఏంటి, బయటికి వెళ్ళి ట్యాప్లోంచి వాటర్ తీసుకొచ్చారు, ట్యాప్లో పట్టేసి తీసుకొచ్చారు. అది ఎంత ప్యూర్గా ఉన్నాయంటే వాటరు అంత ప్యూర్గా ఉన్నాయన్నమాట. వాటర్ తాగేసిన తర్వాత కూర్చున్నాను. అలా నేను కూర్చున్న తర్వాత చెప్పాను నాకు అది కావాలి. అది నాకు ఆయనకి ఇంగ్లీష్లో తెలీదు, నాకు హిందీ అందులో ఎలా కన్వర్సేషన్ చేయాలో నాకు తెలీదు. నాకు అది కావాలి, నాకు అది కావాలంటే మీరు ఒకసారి నాతో రండి అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి నాకు ఇది కావాలి, నాకు ఇస్తారా అని అడిగాను నేను. ఓ ఇదా తయారైందా, ఏం తయారవ్వలేదు కదా, సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఒక చెరుకు చూసి నా గురించి అంత 75-80 ఇయర్స్లో కూడా అది మొత్తం చేతులతోనే మొత్తం లాగేశారు ఆయన. కత్తి కూడా లేదు, చేతులతోనే లాగేశారు ఆయన. చేతులతో లాగేసి ఇలాగ దాన్ని 2-3 ముక్కలు చేసి లోపల కూర్చోబెట్టి మళ్ళీ లోపల కూర్చో అని చెప్పేసి కత్తి తెచ్చి అంత చెక్కారన్నమాట. పై తొక్క అంతా చెక్కేసి ఇచ్చేసి నాకు తిను అని చెప్పేసి ఇచ్చారు. తిన్నాను నేను ఆల్మోస్ట్ ఒక 40-45 మినిట్స్. లైక్ నాకు అది ఎంత నచ్చింది అంటే, నిజంగా నాకు అవకాశం ఉంటే అక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటే హ్యాపీగా కొన్ని రోజులు అక్కడే గడిపేయాలంటే, ఫార్మింగ్ చేసుకుంటూ అక్కడే చేసుకుంటూ అక్కడే బ్రతికేయాలి అనిపించింది నాకు. అంత నచ్చింది నాకు అది. అలా ఒక లైక్ 1 అవర్ స్పెండ్ చేసిన తర్వాత నేను అక్కడి నుంచి ఇలా బార్డర్ వెళ్ళాలంటే ఆ వెనకాల నుంచి ఆయన ఇంటి వెనకాల నుంచి ఇంకొక రూట్ ఉంది, ఇలా వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళమన్నారు. అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత లైక్ వాళ్ళు అక్కడ ఎండ్ వచ్చింది. అక్కడ ఎండ్ దగ్గర గేట్ వేసేసి ఉందన్నమాట. లైక్ రైల్వే గేట్ ఎలా ఉంటుందో అలా ఒక గేట్ పెట్టేసి ఉంది. సో అక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు, మన ఆర్మీ వాళ్ళు. నేను వెళ్ళి అడిగాను, ఏంటంటే ఇలా కట్టేశారు, లైక్ దీని తర్వాత వెళ్ళడానికి లేదా అంటే, లేదు స్పెషల్ పర్మిషన్ కావాలి, అయినా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు చూసేది ఏమి ఉండదు, అన్నీ కొండలు తప్పించి ఏమి ఉండవు, కొండల తర్వాత అన్నారు.
ఓకే. అయితే అలా ఒక ఆర్మీ వోళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడాను నేను. మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పారన్నమాట. సో, ఇక్కడ నుంచి కొంచెం లైక్ బ్యాక్‌కి వెళ్ళు. ఆ పైకి వెళ్ళు పాయింట్ ఒకటుంటుంది. ఒక పాయింట్. అక్కడి నుంచి నువ్వు బైనాక్యులర్స్ నుంచి నీకు చూపిస్తారన్నమాట. అక్కడ ఆర్మీ ఆఫీసర్‌లుంటారు. వాళ్ళని అడుగు. నీకు అక్కడ ఆర్మీ బేస్ క్యాంప్ అవన్నీ ఉంటాయి. లైక్ చైనా వాళ్ళ ఆర్మీ బేస్ క్యాంప్ అది కనిపిస్తది నీకు. వెళ్ళు అన్నారు. సరే అని చెప్పేసి బ్యాక్‌కెళ్ళి పైకెళ్తే వాళ్ళు ఒకాయన నాకు నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నీ రిజిస్టర్‌లో నోట్ చేసుకున్నారు వాళ్ళు. సో, అన్నీ నోట్ చేసిన తర్వాత వాళ్ళు బైనాక్యులర్స్ ఇచ్చి నాకు చూపించారు. సో, అక్కడ ఒకటి ఉందన్నమాట చూడడానికి. చాలా క్లియర్‌గా అనిపించింది. లైక్ ఆర్మీ వాళ్ళ బేస్ క్యాంపు లైక్ మనకి వాళ్ళకి మధ్య ఒక కొండ గురించి వారన్నమాట. ఇప్పటికీ వాళ్ళదే మనదే అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. మనోళ్ళు ఆళ్ళోళ్ళు. మనదని మనం, ఆళ్ళదని వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. సో, అక్కడి నుంచి ఇంకా అదొక కనిపిస్తూ ఉంటది. చైనా వాళ్ళవి ఆ బేస్ క్యాంప్ అది కనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా ఇండియా, చైనా మీటింగ్ పాయింట్ ఒకటి ఉంటుందన్నమాట. ఒక బిల్డింగ్ ఉంటది. సో, మనకి మంత్లీయో లేక 2 మంత్స్‌కో ఎప్పుడు ఆ ఆర్మీ జనరల్, ఈ ఆర్మీ జనరల్ మీటింగ్ అయినప్పుడు ఆ స్పాట్‌లో వచ్చి మాట్లాడుకుంటుంటారంట వాళ్ళు. సో, అలా మాట్లాడుకుంటారు. ఓకే. సో, చూసాను నేను. అంతా నచ్చింది. బావుంది. మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాను. సో, ఏం దొరుకుతుంది? ఏం లేదు. ఎవరు రావట్లేదు అక్కడికి. నడుస్తూనే ఉన్నా. ఏమీ లేదు. ఆల్మోస్ట్ ఒక 5, 6 కిలోమీటర్స్ నడుస్తూనే ఉన్నా. నో నథింగ్. సో, లైక్ ఆయన నన్ను ఎక్కడ ఆపారో అది కూడా నడుచుకుంటూనే ఉన్నాను నేను. అలా నడుస్తూనే ఉన్నా. ఈసారి నన్ను గట్టిగా ఆడేసుకుంటున్నాడు దేవుడు. లైక్ ఈరోజు నడాల్సిందే మొత్తం అనుకున్నాను నేను. ఏం చేత్తాం ఎవరు కనిపించట్లేదు మనిషి అన్నోడు ఎవడు. అప్పుడు కూడా నాకు ఇటుపక్క ప్రతి 10 నిమిషాలకి, పావుగంటకి ఒక వెహికల్ వస్తుంది కానీ ఇటుపక్క నుంచి ఎవడు రావట్లేదు. ఒక 5, 6 కిలోమీటర్లు అయిన తర్వాత ఒక ఆర్మీ వెహికల్ వచ్చిన తర్వాత ఒక ఆర్మీ వాళ్ళు వచ్చి ఆపండ్రా బాబు, ఆపండ్రా బాబు అంటే ఆపి అందరూ ఫుల్ అయిపోయారు. ఆపడానికి ఏమీ లేదు వెళ్ళిపో అన్నాడు. దాని గురించి నువ్వు ఆపి చెప్పావా అనుకున్నాను నేను. సరే ఏం చేస్తాం అలా నడుచుకుంటూ వెళ్ళాను నేను. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత నడిచేసాను. ఆల్మోస్ట్ ఒక 6, 7 కిలోమీటర్స్ పైనే నడిచాను నేను. నడిచిన తర్వాత ఒక ఆర్మీ వ్యాన్ వచ్చింది. మళ్ళీ ఇంకొక ఆర్మీ వ్యాన్ వచ్చింది. వాళ్ళని ఆపాను. ఎక్కించుకున్నారు. ఎక్కడికి వెళ్దాం అనుకున్నాను అంటే ఇలా నేను లైక్ వ్యాలింగ్ వెళ్ళాలి మళ్ళీ నేను. సో, ఎలా అంటే సరే మేము అంత దూరం వెళ్ళము. ఒక 3, 4 కిలోమీటర్స్ వెళ్తాము. అక్కడ దాకా డ్రాప్ చేస్తామని చెప్పేశారు. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దాకా నన్ను డ్రాప్ చేశారు వాళ్ళు. అంటే మేము ఇలా వెళ్ళిపోతాము. నువ్వు వ్యాలింగ్ వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. వెళ్ళిపో అని చెప్పేసి నన్ను ఆపారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి లైక్ వాళ్ళు కూడా అంతే అన్ని డీటెయిల్స్ అడిగారు. అన్నీ మాట్లాడుకున్నాను. వాళ్ళు ఏం చేస్తారు అన్నీ అడిగాను నేను. సో, అయిన తర్వాత అలా స్టార్ట్ అయ్యాను. మళ్ళీ ఇంకా 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ నడిచాను. ఏం రావట్లేదు. కూర్చున్నాను అలాగా. కూర్చుండి ఈరోజు బాగా నడిచాను. ఆల్మోస్ట్ అప్పటికే ఒక 20 కిలోమీటర్స్ నడిచాను నేను ఆ రోజు. 20 కిలోమీటర్స్ నడిచా. లక్కీగా ఏంటంటే అలా నడుస్తున్నప్పుడు ఒక బండాయన వచ్చాడు. బుల్లెట్ లోకల్ ఆయన వచ్చి ఎక్కించుకున్నాను నన్ను. నేను చెప్పాను ఇలా వెళ్ళాలి, వ్యాలింగ్ వెళ్ళాలి నేను అని చెప్పేసి చెప్పాను అన్నమాట. ఓకే అయితే ఎక్కువ అని చెప్పాడు. ఆయన బండికి బ్రేకులు లేవంట. బ్రేకులు లేవు నాకు. కాలుతోనే ఆపుతున్నాను నేను. అది సరే అయితే ములిగితే ఇద్దరం ములుగుదాం పద వెళ్ళిపోదాం అని చెప్పేసి పోనమ్మన్నాను నేను. వెళ్ళిపోయాం అలా. పాపం మంచి ఆయన లోకల్ ఆయన కొంచెం పెద్ద ఆయన ఒక చోట ఆపాను నన్ను. చూడు ఇక వాటర్ ఫాల్ బాగుంటుంది, ఇక్కడ ఆగి ఫోటోలు తీసుకో అని చెప్పేసి కొంచెంసేపు ఆగి లైక్ ఫోటోలు అవన్నీ తీసుకున్నాను అన్నమాట. తీసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరిన తర్వాత లైక్ అలా ఆయన అక్కడ దిబ్రూ వ్యాలీ అని చెప్పేసి ఒక వ్యాలీ అది ఫేమస్ అక్కడ. సో, అది చూడాలి. మస్ట్ విజిట్ ప్లేస్ అది. సో, గుర్రాలు అవి పరిగెడుతూ ఉంటాయి అక్కడ. లైక్ చాలా బాగుంటుంది. గ్రీనరీ అది చాలా బాగుంది అక్కడ. సో, ఆల్మోస్ట్ అది లైక్ వ్యాలింగ్కి అక్కడికి ఒక 8 కిలోమీటర్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 9 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. అక్కడ ఆపారు నన్ను.
ఇది లైక్ ఇక్కడ నీకు ఫుడ్ అది దొరుకుతుంది. లైక్ ఈ పాయింట్ అంతా బాగుంటుంది. ఇది చూసుకో, నేను ఇలా వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇదంతా చూడమన్నారు. అదంతా నడుచుకుంటూ వెళ్ళి లైక్ బాగుంది, చాలా నిజంగానే చాలా బాగుంది అది వ్యూ అంతా. ఆ గడ్డి అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అక్కడ కూడా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది అక్కడ. అది లైక్ ఐరన్ అనమాట. సో అదంతా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాను నేను. సో అక్కడ ఒక హాట్ వాటర్ పాయింట్ ఒకటి ఉంటుంది, అంటే అక్కడికి వెళ్ళాను. అదంతా ఆర్మీ వాళ్ళు అండర్లో ఉంటుంది అన్నమాట. ఆర్మీ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళందరూ నువ్వు ఒక్కడే తిరిగేస్తున్నావు ఇండియా అంతా అని చెప్పేసి ఏవో చెప్పి అలా అలా మాట్లాడి అలా ఇలా మాట్లాడుకోండి. మాట్లాడిన తర్వాత లైక్ బ్యాక్కి వచ్చేసాను నేను. ఇంకా మళ్ళీ 10 కిలోమీటర్స్ వెళ్ళాలి కదా, 10 కిలోమీటర్స్ ఎలా వెళ్తాను, మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి కదా. స్టార్ట్ చేశాను చిన్నగా. ఆదర్శం ఉంది నాకు. ఒక బండి అబ్బాయి వచ్చాడు. బాబు ఇలా వెళ్ళాలి బాబు, తీసుకెళ్ళు అంటే ఎక్కాను. తీసుకెళ్ళాడు, బాగానే ఉంది పాపం, బాగానే తీసుకెళ్ళాడు. ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ముందు లైక్ ఆపాడు. సో అక్కడ నుంచి లైక్ నేను ఇలా వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. నేను అక్కడ నుంచి ఇంక స్లోగా నడుచుకుంటూ వచ్చేసాను నేను ఆ రోజు. సో ఆ రోజు నేను మళ్ళీ ఎక్కడైతే ఉన్నానో హోటల్కి వచ్చేసాను నేను. సో లైక్ ఆ రూమ్కి వచ్చేసిన తర్వాత నేను లైక్ అతను ముందు రోజు అయితే నాకు ఎవరైతే నాకు ఇలా వెళ్ళడానికి అన్నీ ప్రొవైడ్ చేస్తా అన్నాడో అతను మళ్ళీ కలిసి, నువ్వు నాకు ఏం చెప్పలేదు, నువ్వు నేను ఇలా వెళ్దాం అనుకున్నాను అంటే ఇలా పొద్దున్నే వెళ్ళాను, ఇలా ఇక్కడ స్టక్ అయ్యాను, ఇలా బోర్డులు పెట్టలేదు, ఏం పెట్టలేదంటే నాకు అప్పుడు అర్థమైంది అసలు ట్విస్ట్ ఏంటంటే, మనం 1కి లైక్ 1 2 కల్లా మనము ఆ ట్రెక్కింగ్ పాయింట్కి వెళ్ళాలి. ఆ ట్రెక్కింగ్ పాయింట్ నుంచి ఇంకొక 9 కిలోమీటర్స్ నువ్వు నడవాలి అక్కడ. సో అంటే ఆల్మోస్ట్ జనాలు అందరూ వెళ్ళే వాళ్ళందరూ లైక్ 11 12 బయలుదేరి వెళ్ళిపోతారు. ఎందుకంటే 1 అక్కడ ట్రెక్కింగ్. నేనేమనుకున్నాను, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 8 కిలోమీటర్లు వెళ్తే నేను ఆ సన్ రైజ్ పాయింట్ రీచ్ అయిపోతాను అనుకున్నా. అక్కడి నుంచి 8 కిలోమీటర్స్ కాదు, అక్కడి నుంచి ఇంకొక 8 కిలోమీటర్స్ నువ్వు కొండెక్కి ట్రెక్కింగ్ చేయాలి. అది నాకు వాళ్ళు చెప్తున్నప్పుడు అర్థమైంది నాకు. ఓహో, అందుకే నేను 1 గంటకి నేను బయలుదేరినా కూడా కనిపించలేదు అనుకున్నాను నేను. సరే ఏం చేస్తాం అప్పుడు, ఒక వెహికల్ ఒక బండి ఒకటితో మాట్లాడాను నేను. సో లైక్ వాళ్ళు ఏంటంటే లైక్ ఆ 8 కిలోమీటర్లు తీసుకెళ్ళి నన్ను తీసుకురావడానికి వాడికి 1000 రూపీస్ ఇవ్వాలి. సో మార్నింగ్ 1 కల్లా రెడీ అయిపో, నేను తీసుకెళ్తాను అన్నాడు. థ్యాంక్స్ రా బాబు, సర్లే ఎక్కువైతే అయింది, కానీ నాకు అర్థమైంది అక్కడ నుంచి నేను మళ్ళీ 8 కిలోమీటర్లు పైకి వెళ్ళి కిందకి రావాలి. ఇంకేంటంటే అక్కడ నుంచి నువ్వు మళ్ళీ మార్నింగ్ 6 బస్సు, ఆ బస్సు దాటితే నీకు మళ్ళీ వేరే బస్సు లేదు. సో ఇంకా ఆ రోజు నువ్వు ఉండిపోలే. సర్లే ఇంక నేను డిసైడ్ అయిపోయాను, ఆ రోజు ఉండిపోయి వెళ్దాము అని డిసైడ్ అయ్యాను నేను. సరే అని చెప్పేసి వాడికి చెప్పాను నేను, పొద్దున్నే నువ్వు రారా బాబు, నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి. నేను 12ంటికి లేచి రెడీ అయిపోయాను నేను. లైక్ 12:30 కల్లా. వాడి నెంబర్ తీసుకోలేదు నేను. బయటకు వచ్చేంత నిలుపుతున్నాను, ఎవరు కనిపించలేదు. 1 అయింది, 1:30 అయింది, 2 అయింది, వాడు రాలేదు. సరే ఏం చేస్తాను, ఇంకా నాకు అర్థమైపోయింది, నేను ఆల్రెడీ ఆ ముందు రోజు ఒక 30 కిలోమీటర్స్ దాకా నడిచేసి ఉన్నాను నేను. ఇప్పుడు నేను మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి చేసేదేమీ లేదు, అక్కడేం పట్టుకోలేను. సరే ఏం చేస్తాను, ఇంకా కూర్చున్నాను నేను. ఇంకా లోపలికి వచ్చి మళ్ళీ పడుకున్నాను నేను. పొద్దున్న 6ంటికి వాడు వచ్చాడు. 1 గంటకి వస్తాను, రాలేదేంటి భయ్య అంటే, క్లౌడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళినా చూసేది ఏమి ఉండదు, అందుకని చెప్పేసి నేను రాలేదు, నేను క్లౌడ్స్ని బట్టి అన్నాడు. సరే ఇంకా నాకు అర్థమైంది, ఇంకా ఈసారి ఎందుకు సూర్యభగవానుడు నన్ను చూడొద్దు, నువ్వు పొద్దున్నే చూడొద్దు, మళ్ళీ రా అంటే ఆయనకి నేను మళ్ళీ రావాలని కోరుకుందాము. సో అందుకే లైక్ సరే అయితే ఈ రోజు ఇంక ఇక్కడుండి మళ్ళీ రేపు వెళ్ళాలి అంటే మళ్ళీ ఇబ్బంది, మళ్ళీ 2 డేస్ ఆగిపోవాలి నేను రేపొద్దున చూడడానికి వెళ్ళాలంటే. సో ఇంకా అప్పుడు 6 ఇంకా నేను బస్ ఎక్కేసాను అనమాట, ఇంకా అంతే. సో ఎందుకో ఈసారి అవ్వలేదు. అన్నీ లైక్ వెళ్ళిన ప్రదేశాలన్నీ మనం అనుకున్నవన్నీ చూసేయాలన్నీ రూల్ ఏం లేదు కదా. ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి జరగవు. నేను 2 డేస్ రైడ్ చేశాను. ఒకరోజు ఆల్మోస్ట్ దగ్గర దాకా వెళ్ళాను, అవ్వలేదు. 2 రోజు అసలు ప్రయాణమే స్టార్ట్ చేయలేదు నేను. మేబీ ఈసారి జర్నీలో వెళ్ళే యోగం లేదేమో,
సర్లే లైట్ తీసుకున్నాను. కాకపోతే ఆ వ్యూని, ఆ నేచర్‌ని నేను చాలా ఎంజాయ్ చేశానక్కడ. చాలా అంటే చాలా బావుంది. అంత లైక్ అందరూ మనుషులు లైక్ ఆర్మీ వాళ్ళందరూ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే అక్కడ లైక్ ఆల్మోస్ట్ నేను 3 స్పాట్‌ల్లో డిఫరెంట్ ఆర్మీ పీపుల్‌ని కలిసాను నేనక్కడ. అందరూ చాలా మాట్లాడారు నాతో. అందరూ చాలా లైక్ లోకలోళ్ళు కూడా అందరూ మాట్లాడారు, అన్నీ చేశారు. సూర్యుడినైతే చూడలేకపోయాను. ఇట్స్ ఫైన్. ఎవ్రీథింగ్ హాస్ ఎ రీజన్. ఎందుకంటే నేనిప్పుడు చూసేస్తే మళ్ళీ నేను ఆ వైపుకెళ్ళనేమో. రేపొద్దునన్న రోజు నేను సూర్యుడు అక్కడికి రావాలని లైక్ రాసిపెట్టుందేమో డెఫినెట్‌గా వెళ్ళాలని. మేబీ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ డెఫినెట్‌లీ విజిట్ వన్ మోర్ టైమ్. ఏం జరిగినా మన మంచికే. ట్రీట్ ఎవ్రీథింగ్ యాస్ ఎ పాజిటివ్. సో, చైనా బోర్డర్ చూసాను నేను. అక్కడ మనుషుల్ని కలిసాను నేను. సో, అంతకంటే ఆనందం ఏముంది? నాకు దేవుడిని చూడడము ఆళ్ళనేం కాదు. ఎంత మంచి మనిషిని కలిసానో, ఎంత మాట్లాడానో అది నాకు ఇంపార్టెంట్. లైక్ నేను నేచర్‌ని ఎంత చూసానో అదంతా నాకు అదంతా చాలా ఎంజాయ్ చేశాను నేను. సో, ఇందులో ఏంటంటే నాకు ముందు రోజు కూడా నాకు ఒకళ్ళు ఆల్మోస్ట్ వేరే వాళ్ళు వెళ్ళారంట. ఒక నలుగురు బ్యాచ్ వెళ్ళారంట. లైక్ ముందు రోజు నేను అలా రోడ్డు మీద నడుస్తూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక హోటల్‌లో ఉంటే నేనే వెళ్ళి మాట్లాడాను. "ఏం చేస్తున్నారు? మీరు ఎలా ఎళ్లారు? ఎక్కడికైనా ఎళ్లారా?" అంటే నేను ఇలా ఎళ్ళాను. ఆ వీడియోలో నాకు చూపించాడు. సన్‌రైజ్ అంటే వాళ్ళు కూడా లైక్ కొండల మధ్యలో బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం లైక్ మంచు కొండల మధ్యలో వస్తుంది. నేను ఆల్మోస్ట్ ఒక గంటన్నర వెయిట్ చేస్తే నాకు ఇది దొరికింది అని చెప్పేసి. అదే ప్రాప్తం అనుకున్నాను నేను. ఏదైతే ఏముంది లైక్ ప్రతి జర్నీని పాజిటివ్‌గా తీసుకోవాలి. ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెన్ ఫర్ ఎ రీజన్. అదంతా ఎందుకు జరిగిందో లైక్ అంతమందిని మీట్ అయ్యాను. అంతా హ్యాపీ. సో, అది నా చైనా బోర్డర్ వాలింగ్ జర్నీ యాక్చువల్లీ. సో, మళ్ళీ ఇంకో కొత్త స్టోరీతో వస్తా నీకు. అది స్టోరీలు కాదు. ఇవన్నీ నా ఎక్స్‌పీరియన్సెస్. సో, మళ్ళీ నేను నా యొక్క కొత్త ఎక్స్‌పీరియన్స్‌తో కొత్త ప్లేస్ గురించి వస్తా. అండ్ దెన్ సీ యూ. మీ శివకుమార్ ఆకేటి. బాయ్.